అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను. దాంట్లో ఎల్ఐ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. టాస్క్ 1, టాస్క్ 2 ఇలాగా. ఏ ఎల్ఐ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఆ ఎల్ఐ ట్యాగ్ స్ట్రైక్ అయిపోవాలి. నేను ప్రతి ఎల్ఐ ట్యాగ్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ అనార్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి నేను క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేసుకొని చేయొచ్చనమాట. అనార్డర్ లిస్ట్ తీసుకొచ్చి యూఎల్ అనే వేరియబుల్‌లో పెట్టాను. ఈ అనార్డర్ లిస్ట్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు హ్యాండిల్ టు డూ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని తీసుకుంటున్నాను. ఈ హ్యాండిల్ టు డూలో ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఈ అనే పారామీటర్‌తో రిప్రజెంట్ చేస్తున్నా. ఇఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ అని ఒకటుంటుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసిన పోర్షన్ ఎల్ఐ ట్యాగ్‌కి సంబంధించింది అయితే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ అనేది ఎల్ఐ ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్‌లో వస్తది. అనార్డర్ లిస్ట్‌లో ఎల్ఐ ట్యాగ్‌ని క్లిక్ చేసినట్టు. ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్‌లో స్ట్రైక్ అనే ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రో అని చెప్పిస్తున్నా. అంటే లైన్ త్రో అంటే స్ట్రైక్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ ఎల్ఐ ట్యాగ్‌ని ఒకసారి క్లిక్ చేస్తే అది స్ట్రైక్ అవ్వాలి. మళ్ళీ క్లిక్ చేస్తే అది అన్‌స్ట్రైక్ అవ్వాలి. అనార్డర్ లిస్ట్‌లో రిమైనింగ్ ఏ పోర్షన్‌ని క్లిక్ చేసినా కాదు. ఓన్లీ దానిలో ఎల్ఐ ట్యాగ్‌లో కంటెంట్‌ని క్లిక్ చేసినప్పుడే అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టర్గుల్ అనే ఒక మెథడ్‌లో క్లాస్ లిస్ట్ డాట్ టర్గుల్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ ట్యాగ్‌కి ఇక్కడ మనం మెన్షన్ చేసిన క్లాస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. లేకపోతే యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను సింగిల్ ఈక్వాలిటీ ఇచ్చాను కదా! డబుల్ ఈక్వాలిటీ ఇవ్వాలి యాక్చువల్‌గా. టాస్క్ 1 మీద క్లిక్ చేస్తున్నా. ఇనీషియల్‌గా స్ట్రైక్ అనే క్లాస్ లేదు. నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ స్ట్రైక్ అనే క్లాస్ లేదు కాబట్టి యాడ్ అయింది. స్ట్రైక్ అనే క్లాస్ యాడ్ అవ్వడం ద్వారా దానిలోని టెక్స్ట్ అనేది ఇలా స్ట్రైక్ అయిపోయి వచ్చింది. నేనిప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే స్ట్రైక్ అనే క్లాస్ రిమూవ్ అయిపోతుంది. సో, ఇది టర్గుల్ అనే మెథడ్ చేసేదనమాట. అనార్డర్ లిస్ట్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేసాము. అండ్ ఈవెంట్ జరిగినప్పుడు టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ అనే ప్రాపర్టీ చెప్తుంది. ఎగ్జాక్ట్‌గా ఏ ట్యాగ్ కంటెంట్ మనం క్లిక్ చేసామో, అప్పుడు అది ఎల్ఐ ట్యాగ్ ఏ ఎల్ఐ ట్యాగ్ మీదైతే క్లిక్ చేసామో దాని యొక్క క్లాస్ నేమ్ ఇక్కడ టర్గుల్ చేస్తున్నామనమాట. ఇలా ఇండివిడ్యువల్ చిల్డ్రన్స్‌కి ఈవెంట్‌ని యాడ్ చేయకుండా పేరెంట్ ట్యాగ్‌కి యాడ్ చేసి ఇలా చేయడాన్ని ఈవెంట్ డెలిగేషన్ అని అంటారు. సో, ఇలా చేయడం వల్ల మనకి పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.